ముందుగా రైతు సోదరులకు నమస్తే అన్న. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా వీడపనకల్లు మండలం ఆరుకొట్టాల గ్రామంలో అయితే ఉన్నాము. సో అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరునా? సర్వోత్తమ్ చౌదరి. ఓకే అన్న. మనం గత 3 రోజుల నుంచి మనము ఈ అనంతపురం ఏరియాలో కొన్ని ఏరియాలు తిరిగినాం. అంటే మిర్చికి సంబంధించి రైతులు ఏ మందులు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి కొన్ని ఏరియాల్లో 60 రోజుల పంటలు, 50 రోజుల పంటలు, 30 రోజుల పంటలు ఉన్నాయి. మీ ఏరియాలో మాత్రము ఎందుకు 20 రోజులైంది. మేము ఇప్పుడు సోయింగ్ చేసి 20 రోజులైంది. మాకు లేట్ వాటర్ లేట్ వచ్చే దాని నుంచి 20 రోజులు అయింది మేము ఇప్పుడు సోయింగ్ చేసి. ఓకే ఓకే. అంటే మీకు మిర్చిలో అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి? మాకు 25 ఇయర్స్. 25 ఇయర్స్. అంటే 25 ఇయర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఏ మందులు వాడితే ఎట్లుంటుంది, అంటే ఏ సైజులో ఏ మందులు కొట్టాలా అని చెప్పేసి బాగా తెలిసి ఉంటుంది కదన్నా. మందుల గురించి ఎంత బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిండే రకరకాల మందుల్లో ఇప్పుడు యాది ట్రెండ్ లో ఉంటే దాన్ని ఫాలో కావాల్సింది తప్పదు. అంటే మనకు డిసీజ్ తో పనిలే. డిసీజ్ తో అంటే ఇప్పుడు అవగాహన మా ఫార్మర్ ఇది పలానా రోగానికి మందు కొట్టింటాడు అంటే పాత మందులు అంటే మర్చిపోయారు. ఇప్పుడు పాతవన్నీ ఏవో ఆడడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ బయోలు వాడుతున్నారు, మామూలు వాడుతున్నారు. ఎవరెవరు అది బాగుందంటే దానికి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మామూలుగా మనం మిర్చికి మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది బయోలు వాడుతున్నారు, టెక్నికల్ వాడుతున్నారు, ఆర్గానిక్ వాడుతున్నారు. మీ అనుభవం ప్రకారం మన మిర్చిలో బయోలు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, టెక్నికల్ వాడితే రిజల్ట్ ఉంటుంది, ఆర్గానిక్ వాడితే రిజల్ట్ ఉంటుందన్నా? బయోలు వాడితే కూడా మంచి రిజల్టే ఉంది. అది ఖచ్చితంగా వాడాల్సిందే, కంపల్సరీ వాడాల్సిందే. అంటే అన్ని ఆర్గానిక్ మాక్సిమం గ్రోత్ ప్రమోటర్లు ఎక్కువ బయోల్లోనే ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అగ్రిమెంట్ అని మీ ఏరియాలో నేను ఎంక్వైరీ చేసిన. అంటే కొన్ని కంపెనీ వాళ్ళు వచ్చి మేము మిర్చి కొనాలంటే ఈ మందులు మాత్రమే వాడితేనే మేము మిర్చికి తీసుకుంటాము, లేకపోతే మాకు వద్దు అంటున్నారు. అంటే నేను 25 ఇయర్స్ నుంచి అగ్రిమెంట్ దాంట్లోకి నేను కూడా చేస్తున్నాను. 60 డేస్ వరకు అందరూ కొడుతున్నారు. మేము కొట్టమని వాళ్ళు అనాల్సిందే. ప్రతి ఒక్క రైతు బయో కంపల్సరీ వాడుతున్నారు. ఓకేనా. అంటే ఇప్పుడు మీ అనుభవం ప్రకారము బయో మందులు మంచివి అంటారా, టెక్నికల్ మందులు మంచి అంటారా, ప్యూర్ ఆర్గానిక్ మందులు మంచివి అంటారా? ఆర్గానిక్ మీద పెద్ద ప్రయోగం చేసే లేరు. ఇప్పుడు టెక్నికల్ గాను బయోగానే పోతున్నారు. అంటే మనం ఆర్గానిక్ ఎవరు పెద్ద దాని మీద అవగాహన కూడా చాలా మందికి లేదు. అంటే పూర్వం మాదిరి మనం ఇప్పుడు చేస్తే పంటలు పండవు 100% పండవు. మనకు మామూలుగా కొంతమంది వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా కూడా నేను కూడా రైతు వీడియోలు పెడతాంటా, మీరు చూస్తాంటారా? చూస్తాను కంటిన్యూ చూస్తుంటాను. మేము మొత్తం పులిమెందులు, పచ్చిమిరపకాయలు మొదలుకొని టోటల్ అన్ని ఫాలో అవుతుంటాను. అంటే మా కామెడీ వీడియోలు కూడా. కొంతమంది నీ వీడియోలు పెట్టేటప్పుడు అరే ఎందుకురా మీరు ఇట్లాంటి కెమికల్ మందులు అన్ని చెప్పి ఇట్లా అంటే ఫుడ్ నంతా నాశనం చేస్తారు, ఆర్గానిక్ గా చేయండి అని చెప్పే వాళ్ళు సులభంగా చెప్తారు. ఆర్గానిక్ గా చేస్తే 1:10 అంటే ఒక క్వింటల్ పండుతుంది. క్వింటల్ ఎవరు కొంటారు? ఇటు 10 క్వింటల్ కొనే రేట్ పెట్టి ఎవరు కొంటారు క్వింటల్ని? ఇప్పుడు నేను 40 ఇయర్స్ నుంచి ప్యాడీ పెడతాను. 14 సంవత్సరాల నుంచి ప్యాడీ అసలు స్ప్రేయింగ్ చేయను. అది పండుతుంది, మిరప పండదు. నేను దాన్ని పెట్టినానని చెప్పి దీని మీద ప్రయోగం చేసేయలేదు. ఇది 0 అయిపోతుంది దీంట్లో. మనకి దీంట్లో కూడా ఒక 4-5 రకాలు ఏవో తెలిసి నాకంతే చెప్తారు. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం? దీంట్లో రకాలంటే 20-25 రకాలు ఉన్నాయి మిరపలో. దీంట్లో బెస్ట్ అంటే మంచి రేట్ వచ్చి మంచి క్వాలిటీ మంచి దిగుబడి ఇచ్చే రకం ఏది బెస్ట్ అంటే డబ్బీ రకం అనేది మా ఏరియా ఎక్కువ. కడ్డీ రకము ఎక్కువగా పోయేది మా ఏరియా. రేటు మంచి రేటు, అంటే దానికి రోగాలు కూడా ఎక్కువే. ఏదానికి? డబ్బీ రకము కడ్డీ రకానికి. అంటే రోగాలు అట్లే ఉంటాయి, మనకు దిగుబడి అట్లే ఉంటుంది, రేటు కూడా అట్లే ఉంటుంది. దిగుబడి తక్కువ వస్తుంది. అది రేటు ఉంటుంది, దిగుబడి తక్కువ వస్తుంది. దిగుబడి గ్యారంటీ లేదు. దిగుబడి గ్యారంటీనే లేదు. అంటే ఈ మామూలు గుంటూరు రకం అంటారు కదా, గుంటూరు రకం ఇది పెట్టినదంతా మనం గుంటూరు రకమే. ఇది 5531 అనే రకము. ఈ మాక్సిమం అంటే 20 క్వింటాలు వస్తుంది, తక్కువ అంటే కూడా. ఆ డబ్బీ రకం అనేది 6 నుంచి 10 క్వింటాలు అంటే ఎక్కువ అయిపోయాటికి. ఎక్కడో ఒక రైతు 15 క్వింటాలు పండించిన రైతు కూడా ఉంటాడు, దాన్ని కాదనేకలేదు. 99% 7 నుంచి 10 క్వింటాలు పండించే రైతులు ఎక్కువ డబ్బీ కడ్డీ రకాలు. దానికి కష్టం ఎక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. ఇది ఒక రౌండ్ మందు తప్పైనా ఇది పండుతుంది. ఇది గుంటూరు రకాలు. దానికి కంపల్సరీ 4 days 5 days కంపల్సరీ మందు కొట్టాల్సిందే. ఈ 20 రకాల నర్సరీలకు గాను ఈ రకంకే తక్కువ రోగాలు. గుంటూరు రేటులో ఆల్మోస్ట్ తక్కువే రోగాలు. దీనికి రేట్ అంటే తక్కువ ఉంటుంది. రేటు తక్కువ ఉంటుంది. రేట్ తక్కువ ఉంటే ఈల్డింగ్ పెరుగుతుంది. మాక్సిమం 20 వస్తుంది ఇది. అంటే మా ఏరియా దిగుబడి ఎక్కువ వస్తుంది. తక్కువ అంటే కూడా 20 వస్తుంది. అంటే నేను మామూలుగా మా ఏరియాలో అంటే కడప జిల్లా ఏరియాలో మేము మార్చిలో నాటుతాం, విఎన్ఆర్లు, ఆనందీలు నాటుతాం, పచ్చిమిరపకాయ డెనువో కంపెనీలు. అవి ఆగస్టు కల్లా అయిపోతాయి. మీ ఏరియాలో ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే మేము నాటేది పచ్చిది
ఇది వచ్చేసి ఎండుమిర్చి అంటారు. ఎండుమిర్చికి ఇవి అంటే మనము పండిన తర్వాత కూడా కోల్డ్ స్టోరేజ్ లో ఎత్తి పెట్టుకొని రేట్ ఉన్నప్పుడు కూడా కొంతమంది అమ్ముకుంటారు. మా ఏరియా 90% కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఉన్నారు. క్వాలిటీ ఇప్పుడు పీకిన వెంటనే క్వాలిటీ ఏసీలో పెట్టిన తర్వాత ఒక క్వాలిటీ అట్లే ఉంటుందా? అంటే క్వాలిటీ ఇంకా బెటర్ వస్తుంది. ఏసీలో పెట్టిన తర్వాత కొద్ది కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది కలర్. కాయ మగ్గే కొద్ది క్వాలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ముందు సంవత్సరం ఇప్పుడు మేజర్ గా ఏమంటే మా ఏరియా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువ. ఇప్పుడు గుంటూరు సైడ్ ఉంది. గుంటూరు సైడ్ మిరపలు నిన్న పోయిన 10 days నుంచి శ్రీలంకకు పోయినాయి. మొత్తం టోటల్ అఫ్లాటాక్సిన్ అంటే వాళ్ళు పండు మిర్చి పెరికి డ్రై చేస్తారు. దాంట్లో ఎక్కడో కొంత కుళ్ళు తెగులు ఉంటుంది కాయలో, పచ్చిదనం టోటల్ రిజెక్ట్ అయ్యి ఒక దగ్గర ఒక 50-60 కంటైనర్లు రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి శ్రీలంక నుంచి. మనకి కాయ క్వాలిటీ ఉండదు, కలర్ ఉంటుంది పైన చూసేకి, లోపల బూజు శాతం ఉంటుంది. మరి సోషల్ మీడియాలో ఎందుకున్నా అంటే బయో మందులు కొట్టి వేరే నానా రకాల మందులు కొట్టి ఈ మందులు ఎక్కువ కొట్టడం వల్ల వాళ్ళు టెస్ట్ చేసి ఇప్పుడు మాక్సిమం నా దగ్గర కావాల్సిన మీద న్యూస్ ఉంది, చూపిస్తాను నేను నీకు. దాంట్లో ఈ పోయి మేజర్ గా ప్రాబ్లం అయిండేదే ఈ పండు అంటే మెత్తగుండే కాయని ప్యాక్ చేసి రిజెక్ట్ అయిండేది. బయోల గురించి రిజెక్ట్ కాలేదు అవి. ఓన్లీ శ్రీలంక రీజెంట్ గా అంత 10 days అయింది వచ్చి. అంటే మీరు ఈ ఫీల్డ్ లో ఎక్స్పోర్ట్ ఫీల్డ్ లో మీరు నేను ఎక్స్పోర్ట్ కంపెనీలకి సప్లై కూడా చేస్తాను. బిజినెస్ కూడా అంత కొద్దిగా గొప్ప పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం కాదు. మిర్చి అంటే రైతే కాకుండా మిర్చి ఎక్స్పోర్ట్ కంపెనీలకు ఇస్తాము. మనకు సోషల్ మీడియాలో చాలా అంటే ఫేక్ న్యూస్ ఎక్కువ ఉంటది. అంటే ఏమని ఇప్పుడు మనకు ఎక్కువ మందులు ఇట్లా బయోలు ఇట్లాంటివి వాడడం వల్ల ఎక్స్పోర్ట్ అనేది పోలేదు, కంటైనర్లు రిటర్న్ వచ్చినాయని చెప్పేసి పేపర్ వాళ్ళు కూడా పేపర్ న్యూస్ కూడా వేసారు. పోయింది ఇప్పుడు దగ్గర 2 నెలల నుండి రిజెక్ట్ అయ్యిండే మెటీరియల్ అంతా అఫ్లాటాక్సిన్ అంటే ఓన్లీ బూజు. అంటే కాయ మెత్తదనము అంటే పండు పెరిగేసి ఆల్మోస్ట్ ఎంత నువ్వు డ్రై చేసినా కంపల్సరీ ఉంటుంది దాంట్లో. నువ్వు ఎంత మ్యాక్సిమం డ్రై చేయి కొద్దిగా ఉంటుంది. మాది అట్లా కాదు, సింగిల్ హార్వెస్టింగ్. మొత్తం మా ఏరియా అంతా టోటల్గా సింగిల్ హార్వెస్టింగ్. అంటే చెట్టు మీద ఓవర్ డ్రై అయిపోతుంది, చెట్టు మీద ఒకటేసారి కటింగ్ అయిపోతుంది. మొత్తం చెట్టులో ఉండే కాయంతో ఒకటే కటింగే. దాని నుంచి మా దాంట్లో అఫ్లాటాక్సిన్ వచ్చే ఆస్కారం లేదు, మా మెటీరియల్ రిజెక్ట్ అయ్యేకి ఆస్కారం లేదు. సో చూస్తున్నారు కదా, మనకు ఎక్స్పోర్ట్ అనేది కెమికల్ వాడడం వల్ల, బయోలు వాడడం వల్ల, ఆర్గానిక్ వాడడం వల్ల ఆపేయలేదు. ఇది మనకు ఆ కాయ నాణ్యతలో బూజు ఏర్పడడం వల్ల అది ఎక్స్పోర్ట్ అనేది పోలేదంట అన్న అయితే చెప్తున్నారు. అన్న మీకు ఎట్లా తెలుసున్నా ఈ విషయం? మా ఫ్రెండ్సే ఎక్స్పోర్ట్స్ ఉన్నారు. ఎక్స్పోర్ట్ పంపించే వాళ్ళు మా ఫ్రెండ్సే ఉన్నారు గుంటూరు ఏరియాలో. వాళ్ళు రిజెక్ట్ మా కంటైనర్లు కొన్ని రిజెక్ట్ వచ్చినాయిరా, ఇది పరిస్థితి. ఎందుకు కెమికల్ ఏమైనా పోయిందంటే కెమికల్ కాదు అఫ్లాటాక్సిన్ లో పోయింది అని చెప్పినారు. అది మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా? ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ ఉంది. చూడండి, ఇది ఏబిఎన్ ఛానల్లో వేసినట్టున్నారు. మనకి ఏబిఎన్ ఛానల్లో కూడా బాగా వేసినారు. అంటే ఇలాంటి వైరల్ చేయరు, అంటే చేయాల్సినవి చేయకోకుండా జనాల్లోకి బ్యాడ్ న్యూస్ ని ఎక్కువ తీసుకుని వెళ్తారు. అది మరి ఎందుకో మరి ప్యాకింగ్ ప్రాబ్లం, మెయిన్ ప్యాకింగ్ ప్రాబ్లం ఇది. ప్యాకింగ్ లో ఇప్పుడు వీళ్ళు పండు మిరప పెరికి డ్రై చేసింటారు. దాంట్లో పండు మిరప అనేది ఎప్పుడు ఎక్కువ అంత డ్రై కాదు, ఎప్పుడు కాదు, ఎక్కడో ఒక పచ్చికాయ ఉంటుంది. ఒక కాయ డ్యామేజ్ వల్ల మిగిలిన దాంట్లోకి అటాక్ అయింది ఏసీలో పెట్టినప్పుడు. రైతు సోదరులారా, ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ బాగా. అంటే ఎండుమిర్చి పండించే వాళ్ళు ఎవరైనా సరే ఎండుమిర్చిని చెట్టు మీదే ఎండేలాగా చూసుకోవాలా మీరు. తర్వాత బయటకు తీసి 1-2 రోజులు మళ్ళీ ఆరబెట్టాలా. పీకిన తర్వాత గ్రేడింగ్ చేసి 2 రోజులు కొద్ది మ్యాచర్ ఉంటే డ్రై చేసుకోవాలా. డ్రై చేసుకొని తర్వాత మీరు ఏమన్నా ప్యాకింగ్ చేసుకోండి. మీరు పచ్చిగా ఉన్నప్పుడు పీకడం వల్ల ఇట్లా బూజు పట్టడం వల్ల ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. 11% మ్యాచర్ ఉంటుంది మా ఏరియాలో. మనం ప్యాకింగ్ చేసే టయానికి 11% ఉంటుంది. ఇప్పుడు ఇది రిజెక్ట్ అయ్యేది 15 వస్తుంది, 14 నుంచి 15% వస్తుంది మ్యాచర్. దాని నుంచే అఫ్లాటాక్సిన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మామూలుగా ఈ మిర్చి మీరు వేసారు కదా, అలాగే కొంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. బయో మందులు కొట్టిన పంట దిగుబడి ఎక్కువ ఉందా, ఆర్గానిక్ కొట్టిన పంట దిగుబడి ఎక్కువ ఉందా, లేకపోతే టెక్నికల్ మందులు కొట్టిన పంట దిగుబడి ఎక్కువ ఉందా? మొత్తం టోటల్గా ఓవరాల్గా నాకుండే సర్కిల్లో నేను 4-5 తాలూకాలు తిరుగుతాను. ఓన్లీ టెక్నికల్గా కొట్టే మందు కొట్టే రైతే లేడు. నేను కూడా ఇప్పుడు నేను అబద్ధం చెప్పేకి రాదు కదా. ఇప్పుడు నేను కొట్టలేదని చెప్పి వేరే వాళ్ళని మభ్య పెట్టలేను. కంపల్సరీ ప్రతి నేనేం చెప్పేది 100% వాడతాను దానికే చెప్పేది. మధ్యలో మనకు చెట్లకు కావాల్సిన పోషకాలు అలాంటి ఆర్గానిక్ కూడా కొన్ని అందించాలా. బయో నేను కొట్టననే మొగోడు ఎవడు రమ్మను, అదో బయో మేము కొట్టమనే వాళ్ళు ఒక్కరిని చూపి మనం.
అందరూ కొట్టాల్సిందే. అందరూ కంపల్సరీ కొట్టాల్సిందే. ఎందుకు కొట్టాలన్నా? కంపల్సరీ గ్రోత్ ప్రమోటర్లు ఇప్పుడు బయోలో వచ్చిన దాని తర్వాతే బాగా వచ్చినాయని ప్రతి ఒక్క రైతుకి అవగాహన ఉంది రైతులందరికీ. అంటే కంటిన్యూగా 2 మందులు టెక్నికల్ వాడిన తర్వాత మూడోది బయో వాడుతున్నారు. మళ్ళీ ఆర్గానిక్ ఒక స్ప్రే. ఆర్గానిక్ కూడా తక్కువే, బయోలు ఎక్కువ వాడుతున్నారు. తక్కువ కంపెనీ మందులు 2 స్పార్క్స్ అయితే మన బయో మందులు ఒకసారి 2 సార్లు స్ప్రే అయితే కంప్లీట్ ఇమిడియట్లీ చెట్టు గ్రోతింగ్ వస్తుంది. మీరు ఫార్మర్ ఏనా? ఈ ఊరేనా? కొంచెం అంటే మీకెంత ఉంది వ్యవసాయం? నేను 10 ఎకరాలు చేస్తాను. 10 ఎకరాలు. మీరు కూడా బయోలు వాడుతుంటారా? బయో మందు కంపల్సరీ వాడాల్సింది. మనకి చాలా మంది కామెంట్ రూపంలో మన వీడియోలకు కావచ్చు, వేరే వీడియోలకు కావచ్చు చెప్తా ఉంటారు, బయో మందులు మీరు రైతులకు సజెషన్ చేస్తారు, దయచేసి చేయొద్దండి, ఇబ్బంది పడతారు రైతులు అని చెప్పేసి. ఈ చుట్టుపక్కల మన అనంతపూర్ ఏరియాలో మనము బ్యాడ్గా మిర్చి మనం చూస్తూ ఉన్నాం కదా, ఖచ్చితంగా అది కొడితేనే మనకు దిగుబడి అనేది కొంచెం ఉంటుంది, లేకపోతే తగ్గుతుంది అని చెప్తున్నారు. మనం టెక్నికల్ మందులు వాడాలా, అలానే బయోలు కూడా మధ్య మధ్యలో స్ప్రే చేసిన పంటలు బాగుంటాయని చెప్పి చెప్తున్నారు. అన్న మీరు మామూలుగా ఎంత ఉందన్నారు ఈ పొలము? ఇది 15 ఎకరాలు ఉంది, ఇంకో 10 ఎకరాలు వేసేది ఉంది. అవునా? అంటే మొత్తం 30 ఎకరాలు పెడతారు. 30 ఎకరాలు. 30 ఎకరాలు. నేను 2 ఎకరాలు మిర్చి పెడితేనే మందులకు తట్టుకోలేకుండా 30 ఎకరాలు ఎట్ట తట్టుకుంటారన్న మీరు? స్ప్రేయింగ్ ఎట్టన్నా? స్ప్రేయింగ్ అంతా మంచులే. ఓకే అన్న. ఇప్పుడు మీకు 30 ఎకరాలు మొత్తం అంటే 15 ఉంది, మళ్ళీ 15 అంటారు కదా, ఇప్పుడు ఎన్నిసార్లు స్ప్రే చేశారు దీనికి మందు? దీనికి ఒక్కసారి చేసిండేది. ఒకసారి. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? మళ్ళీ 4 రోజుల్లో చేస్తాం. ముందు ఫస్ట్ టైం ఏది స్ప్రే చేశారన్నా? ఫస్ట్ రోగోరు ఆంట్రకాల్. ఓకే అన్న. సో మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మేము నిర్వేద అగ్రోటెక్ కంపెనీకి సంబంధించిన ఒక మందు ఇస్తాం మీకు. మీరు నెక్స్ట్ 2వ స్ప్రేయింగ్ లో దాన్ని స్ప్రే చేయండి. మీరు అది బయో అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, టెక్నికల్ అనుకోండి. మాకు బయోనా ఆర్గానిక్ టెక్నికల్ అవసరం లేదు, మాకు పని చేసిందే లేదా అది రిజల్ట్ అవసరం. ఇప్పుడు మీరు నాకు అదే మందు ఇచ్చినారనుకో, నేను కొట్టి స్ప్రే చేసి బాగుందంటే 100 మంది రైతులు చెప్తాను. సరే అన్న. ఇప్పుడు మీరు 100 మంది మీ దమ్ము మీలో కాదు ఉండాల్సిందే, కెమికల్ లో ఉండాలి దమ్ము. ఉంటుంది, మేము ఇస్తాము నీకు, మీరు కొట్టండి. 100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. పని చేసిందంటే 10 మందికి చెప్పండి. పని చేయలేదనుకో మళ్ళీ నీకు 6 రోజుల తర్వాత వచ్చి మీ తోటలోనే వీడియో పెడదాం. అప్పుడు ఒకవేళ పని చేసింటే వీడియోలో పని చేసిందని చెప్పండి. కరెక్ట్. పని చేయలేదనుకో గట్టిగా పని చేయలేదు, ఎవరు వాడొద్దని చెప్పండి. మీకు ఛాలెంజ్ గా మేము మంది ఇస్తాం. ఓకేనా? ఒక్క నిమిషం వీడియో ఉండండి. ఇగోనా ఇదే నిర్వేద అగ్రోటెక్ కంపెనీ వాళ్ళది బారాన్ ఇది. ఇది మీరు ఎకరాకు వచ్చేసి 250 ml. దీంట్లోకి మీరు సల్ఫర్ కంటెంట్ 80% ఉండేది. ఏ కంపెనీ ఏదైనా సరే మీరు తెచ్చుకొని ఇది సపరేట్ అది సపరేట్ కలుపుకొని స్ప్రే చేయండి. 6 రోజుల తర్వాత ఇప్పుడు మీ తోట ఇలా ఉంది కదా, ఇప్పుడు నీ వీడియో తీసుకుంటా, అన్ని యాడ్ చేస్తా. 6 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చి మీ తోటలోకి వచ్చి వీడియో చేస్తా. పని చేస్తే మీరు జస్ట్ వీడియోలో పని చేసిందని నీ తోటి స్నేహితులకు, మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఈ నిర్వేద అగ్రోటెక్ కంపెనీ ఏమందంట బారాన్ అంట, ఇది నేను కొట్టింటే చాలా బాగా పనిచేసింది, మా తోటలోకి వచ్చి చూడండి, నేను చెప్పేది కాదు అని చెప్పండి. వచ్చి చూసింది బాగుంది అనుకో, రిజల్ట్ బాగుందంటే 100% మేమే చెప్తాం. చెప్పండి. పని చేయలేదనుకో రాకుండా మేమే రమ్మని చెప్తాం. పని చేయలేదనుకో మళ్ళీ వీడియో పెడతాం. ఈ నిర్వేద అగ్రోటెక్ కంపెనీ మందులు మీరు ఎవరు నమ్మద్దండి, ఎవరు వాడద్దండి, ఇది ఉత్త ఫేకు అని మీరు చెప్పుకోవచ్చు. ఓకేనా? కొన్ని కంపెనీ వాళ్ళు కొంతమంది డీలర్లను రైతులను బెదిరించారు. ఏమని? మాయే కొట్టాలా, మాయే పని చేస్తాయి, వేరేటి కొట్టకూడదు, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మన దాంట్లో నువ్వు చెప్పినట్టు దీంట్లో దమ్ము ఉన్నది అనుకో, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కంపెనీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరే మాట్లాడతారు. దీంట్లో దమ్ము అంటే చాలా అది నా. కాబట్టి చూస్తున్న రైతు సోదరులు కావచ్చు, డీలర్లు కావచ్చు, ఎవరైనా కూడా మన ప్రోడక్ట్లో దమ్ము ఉంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మనం తెలియపరచడం కోసమే మనం ఇక్కడికి వచ్చి అన్నతో మాట్లాడతాను. అన్నకు అంటే పెద్దవాడు కాబట్టి వయసులో తిరిగింటాడు, అంటే ఈ ఎండుమిర్చి గురించి కానీ మందుల గురించి కానీ బాగా తెలిసింటుంది. 10 మంది రైతులకు తెలియపడతామని చెప్పేసి వీడియో చేస్తాము. మళ్ళీ నేను ఒక 6 రోజుల తర్వాత, ఈరోజు డేట్ ఎంతన్నా? డేట్ ఈరోజు ఆగస్టు 17. మీరు ఎప్పుడు కొడతారు ఇది? ఇప్పుడు రేపు కొడతాం. రేపు 18వ తేదీ. 18వ తేదీ నుంచి 19, 20, 21, 22, 23, 24 6 రోజులు. 24 అంటే 25వ తేదీ అట్లా వస్తాను. నేను వచ్చిన తర్వాత మీతో మళ్ళీ వీడియో చేస్తాను నేను. ఓకేనా? సో అంతవరకు ఈ వీడియోని ప్రతి రైతు సోదరులకు షేర్ చేయండి. ఎవరైనా రైతులు చుట్టుపక్కల ఎవరైనా వచ్చినా కూడా 25వ తేదీ రాండి, ఇటుకి రాండి, వచ్చి అందరం కలిసి ఒక వీడియో చేద్దాం. ఇది దీంట్లో దమ్ము ఎంత ఉంది ఏంది అని చెప్పేసి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఈ వీడియో ప్రతి రైతు సోదరునికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతు సోదరునికి షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. సో ఈ ఏరియాలో మనం బాగా తిరుగుతున్నాం కాబట్టి ఎండుమిర్చి చాలా ఉంది కాబట్టి కొంతమంది రైతులు తెలిసి తెలియక ఏ మందులు అంటే ఆ మందులు వాడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు.
ఓకేనా? అట్లా ఇబ్బంది అవగాహన లేదు, మెయిన్ అవగాహన ఉంటే అంటే రైతులకు అవగాహన లేదా? అవగాహన ఇచ్చే లేదు. వాళ్ళకి అవగాహన లేదా? లేదు రైతులకు లేదు. ఇప్పుడు నేను రైతు దీంట్లో రోగం ఏమొచ్చింది చూసేవాళ్ళు లేరు. నువ్వేం మందు కొట్టినా అడుగుతారు ఫస్ట్. ఆ. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి వచ్చిందంటే నేను డాక్టర్ వేడకని తలకాయ నొప్పి వచ్చింది, వీడు కడుపు నొప్పి మంది వేసుకుంటే తలకాయ నొప్పి మాత్రలు తెచ్చుకుంటే ఎట్లయితే అది అంటే మీరు కొట్టింటే అది పని చేసేది, అది ఈ మంచి తోటలో ఏం డిసీజ్ ఉందో తెలియక ఇదే తీసుకుపోయి కొడతాడు. అట్లా అది అవగాహన ఉండాల. నేను నిన్న కూడా చెప్పిన, కొంతమంది ఫర్టిలైజర్ సభలకి కూడా అవగాహన లేదు, దానికి వాళ్ళకు కూడా లేదు. నేను నిన్న కూడా చెప్పిన ఏమని, మీరు ఎవరైనా కూడా రైతు ఉంటే మీకు షాప్ వాళ్ళు ప్రతి కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయ్ ఉంటాడు. మీరు 6 రోజుల తర్వాత ఎంప్లాయీని తీసుకొని పోయి మన ఈ తోటలో దీనికి ఏం రోగం ఉంది, బూడి తెగులు ఉందా, నల్లి ఉందా, దోమ ఉందా, ఇవి ఏమేమి ఉన్నాయి, దేనికి ఏముంది పనిచేస్తా అని చెప్పేసి చూపించుకొని కొట్టండి. అన్న చెప్పినట్టు మనకు దగ్గు వచ్చే జ్వరం ఉంది ఇట్లాంటివన్నీ వాడద్దండి. ఓకేనా? సొంగ మన రైతు సోదరులకు ఏమన్నా లేదు, మెయిన్ అవగాహన మెయిన్ ఉందంటే తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఎవరేం కొట్టిన మన పొలంలో ఏం రోగం ఉండదు తెలుసుకోవాలి ఫస్ట్. అది మీ తోటలోకి డైలీ వస్తుంటారా ఎవరైనా, అంటే డెమాస్టర్లు చూసి ముందు చెప్పడానికి? ఎవరేం మా దానికే ఎవరు ఇప్పటికేం రాలే. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరే వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడే పిలిపిస్తాం. ఓకేనా? ఇది 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 మన దానికి వచ్చేసి ఇది కింద ముడత పై ముడత, తెల్లదోమ పచ్చదోమ, రేపే స్ప్రే చేపిస్తాను నేను. దీనిలోకి పని చేస్తుంది. మీరు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చినాయి బాగా గమనించండి, వచ్చే న్యాచురల్ గా యూరియా ఎలా వచ్చింది గమనించండి. ఓకేనా? చూసిన తర్వాత మన వీడియో కంపల్సరీ రేపే కొట్టిస్తాను. ఎందుకంటే సో నెక్స్ట్ వీడియోలో నేను మన ఎలా ఉంది వీడియో రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలియపరచాను. నెక్స్ట్ వీడియోలో అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇప్పుడు మనం ఇది చూపించడానికి వచ్చాం. అన్న నేను ఇప్పుడు మీ ఊరికి వచ్చే దారిలో చూసాను, అంటే 6 కొట్టాలకు వచ్చేటప్పుడు విడపనకల్లో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, ఫర్టిలైజర్ షాపులు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ అంత డిమాండ్ ఉందన్న. మేజర్ మా మండలమే మిర్చి మండలం అనుకోవాలా. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మొత్తం వేలల్లో ఉంది ఇక్కడ, వేలల్లో, వందల్లో కాదు. ఆగస్టులో నాటుతారు. ఆగస్టులో అంటే జూన్ నుంచి స్టార్ట్ చేస్తే ఈసారి వర్షాలు లేక లేట్ అయింది. జూలై కొంతమంది డైరెక్ట్ సోయింగ్ చేసినారు. ఇప్పుడు ఈ నెలంతా, ఈ మంత్ అంతా నీకు సెప్టెంబర్ 15th వరకు నాటుతారు. నార్లు వేసినారు నర్సరీలో, ఇప్పుడంతా నాటేస్తారు. ఓకే. సో మనకి ఈ నిర్వేద అగ్రోటెక్ కంపెనీ వారి బారాన్ని వచ్చేసి 6 కొట్టాల్లో శ్రీరామ కెమికల్స్ లో అన్న వాళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. ఎవరైనా కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరునా? యుగంధర్. మీకెన్ని ఎకరాలు ఉంది?